కొడవలూరు మండల కేంద్రంలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను ప్రజలకు అందించాలని కోరుతూ మండల వైసీపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కొడవలూరు పెట్రోల్ బంక్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 కరపత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మండలాధ్యకుడు చిమట శేషగిరిరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 పథకాలను అందించడంలో విఫలమైందని విమర్శించారు. గడిచిన 2 సంవత్సరాలలో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాలి జ్యోతి, శ్రీనివాసులు, కొట్టే మల్లికార్జున, గాలి సునీల్, కార్తీక్, సుభాష్ రెడ్డి, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో కొన్ని పార్టీలు కూటమిగా ఏర్పడి అలివిగాని హామీలను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చి నమ్మించి వాళ్ళ ద్వారా ఓట్లేసుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కానీ ఈ రోజు కూడా వాళ్ళు చెప్పిన సూపర్ 6 పథకాల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోవడంతో మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపుతో ఈ రోజు కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మరియు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు గారి యొక్క సూచనలతో ఈ మండలంలోని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ తెలపడం జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు ప్రజలు నమ్మించి ఓట్లేసుకున్నటువంటి ఈ కూటమి నాయకులు కేవలం వారి యొక్క సొంత పనులు, వాళ్ళ యొక్క సొంత లాభాల కోసం ఈ రోజు ఈ ప్రభుత్వాలు పనిచేయించుకుంటున్నారే తప్పనిచ్చి ప్రజలకి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ రోజు పూర్తిగా అమలు చేయలేదు. ఒక్క పెన్షన్ పెంచి 1వ తేదీ అది ఒక ఆర్భాటంగా చేసుకుంటున్నారు తప్పనిచ్చి మిగతా ఏ ఒక్కటి కూడా మహిళలకు ఇచ్చినటువంటి సంవత్సరానికి 3 సిలిండర్లు కానీ 1500 రూపాయల నిరుద్యోగ భృతి కానీ మహిళలకు ఇచ్చినటువంటి ఇంకా ఎన్నో పథకాలు చెప్పి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా కంప్లీట్ చేయకుండా రైతులకి ఒక గిట్టుబాటు ధర రానికుండా యూరియా అందకుండా రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం అమరావతిని అభివృద్ధి చేసుకొని వారి పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ నాయకులు బినామీలుగా ఏర్పడి అక్కడ కాంట్రాక్టులు చేసుకొని వాళ్ళు లబ్ధి చేకూర్చుకుంటున్నారు తప్పనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఒక్క పథకం కూడా పూర్తిగా అమలు కావడం లేదు. దీనికి నిరసనగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ మండల హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ఎంతో కోపంతో ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం మీద. ఈ రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి అఖండ మెజార్టీతో పట్టం కట్టి మళ్ళీ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలనే అమలు చేసుకుని ప్రజలు మంచి పరిపాలన అందించుకోవాలా. పొరపాటు చేసాం మొన్న 24లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించుకొని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి హామీలను నమ్మి మోసపోయామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కానీ ప్రజలు అందరూ కూడా ఈరోజు ఎంతో బాధపడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వ నాయకులకు బుద్ధి చెప్పి ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలో తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకొని మంచి పరిపాలన అందించుకోవాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇదే కాదు, ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల తరఫున రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పోరాటాలు చేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలకు, విలేకరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.